హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్నటి కరెంట్ అఫైర్స్ వీడియో అనేది చేయలేదు, చాలా తక్కువ బిట్స్ ఉన్నాయని చెప్పేసి. అలాగే నిన్నటి కరెంట్ అఫైర్స్ వీడియోతో పాటు ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ యొక్క డీటెయిల్స్ని కూడా ఈ ఒక్క వీడియోలోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డిసెంబర్ 14th అండ్ డిసెంబర్ 15th సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చూద్దాము. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మ్యాటర్ అంతా గ్యాదర్ చేసి వాటిని ట్రాన్స్లేషన్ చేసి మీకోసం చేయడం కోసం చాలా టైం పడుతుంది. కాబట్టి అట్లీస్ట్ మీరు మీ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనకి మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఈరోజు స్టార్ట్ కావడం జరిగింది. సో అందులో చూసుకుంటే ఎక్కువగా కరెంట్ అఫైర్స్ నుంచే దాదాపుగా 10 to 15 క్వశ్చన్స్ వరకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్సే వచ్చినట్లుగా మనకి ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు తెలుపుతున్నారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. అది కూడా లాస్ట్ 1 year నుంచి జనవరి నుంచి డిసెంబర్ వరకు నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి బిట్స్లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ నుంచే రావడం జరిగింది అని చెప్పేసి 1 year కరెంట్ అఫైర్స్పై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి రాసిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి 1 year కరెంట్ అఫైర్స్పై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు డిసెంబర్ 14th అండ్ డిసెంబర్ 15th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా చూద్దాము. ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు కరెంట్ అఫైర్స్ చూసేటప్పుడు ఒక చిన్న బుక్ పెట్టుకొని రఫ్గా రాసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఈజీగా గుర్తుంటాయి మీకు. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2020 అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ గెలిచినటువంటి ఆటగాడి పేరు ఏంటి? సో ఆ ఆటగాడి పేరు వచ్చేసి మ్యాక్స్ వెర్స్టప్పెన్ అనే అతను 2020 అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకోవడం జరిగింది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో 2020 డిసెంబర్ 13న జరిగిన సీజన్ అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ 2020ను మ్యాక్స్ వెర్స్టప్పెన్ రెడ్ బుల్ నెదర్లాండ్స్కి చెందినటువంటి ఈ యొక్క ఆటగాడు గెలుచుకోవడం జరిగింది. డిసెంబర్ 13న జరిగినటువంటి ఈ యొక్క సీజన్ అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ని ఈ యొక్క మ్యాక్స్ వెర్స్టప్పెన్ అనే అతను గెలుచుకోవడం జరిగింది. ఇతను నెదర్లాండ్స్కి చెందినటువంటి వ్యక్తి అనమాట. సెకండ్ క్వశ్చన్ చూస్తే ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు అని అడిగితే 14th డిసెంబర్న ఈ యొక్క రోజుని జరుపుకుంటారు. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE జరుపుకుంటుంది. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యా వాచస్పతి బన్నంజే గోవిందాచార్య ఇటీవల కన్నుమూశారు. అతను ఏ భాషలో గొప్ప పండితుడు? విద్యా వాచస్పతి బన్నంజే గోవిందాచార్య అనేది ఆయన యొక్క పేరు అనమాట. ఇటీవల ఆయన మరణించడం జరిగింది. అతను ఏ భాషలో గొప్ప పండితుడు అని చెప్పేసి అడిగితే సంస్కృత భాషలో అతను గొప్ప పండితుడు. ప్రఖ్యాత సంస్కృత పండితుడు అయినటువంటి విద్యా వాచస్పతి బన్నంజే గోవిందాచార్య వయస్సు సంబంధిత అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. గోవిందాచార్యకు 2009లో పద్మశ్రీని ప్రదానం చేశారు. ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. ఆయన సంస్కృతంలో పండితుడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత భారత క్రీడాకారిణి అంకితా రైనా ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉంది? భారత క్రీడాకారిణి అంకితా రైనా ఏ క్రీడల్లో సంబంధం కలిగి ఉంది అని చెప్పేసి అడిగితే టెన్నిస్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి. 2020 డిసెంబర్ 12న దుబాయ్లో తన జార్జియన్ భాగస్వామి అయినటువంటి ఎకాటెరిన్ గోర్గోడ్జ్తో కలిసి 2020 ఆల్ హెడ్దూర్ టెన్నిస్ ఛాలెంజ్ను గెలుచుకున్న తర్వాత భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకితా రైనా ఈ సీజన్లో 3వ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నటువంటి క్రీడాకారిణిగా నిలవడం జరిగింది. దుబాయ్లో జరిగినటువంటి జార్జియన్ భాగస్వామి అయినటువంటి ఎకాటెరిన్ గోర్గోడ్జ్తో కలిసి 2020 ఆల్ హెడ్దూర్ టెన్నిస్ ఛాలెంజ్ను గెలుచుకోవడం జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల కన్నుమూసిన నరేంద్ర బిడే వృత్తి ఏమిటి? ఇటీవల కన్నుమూసిన ఫేమస్ పర్సనాలిటీ నరేంద్ర బిడే వృత్తి ఏమిటి అంటే మ్యూజిక్ కంపోజర్గా ఆయన వృత్తిలో ఉండేవారు. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ప్రముఖ మరాఠీ
సంగీత స్వరకర్త అయినటువంటి నరేంద్ర బీడే గుండెపోటుతో పూణేలో కన్నుమూశారు. ఆయన వయస్సు 47 సంవత్సరాలు. ఓకే, ఆయన మరాఠీ సంగీత స్వరకర్త అయినటువంటి నరేంద్ర బీడే గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన మరాఠీకి సంబంధించినటువంటి వ్యక్తి. 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే చరిత్రలో ధ్వని వేగాన్ని మించిన మొట్టమొదటి పైలట్ చెక్ ఏగర్ కన్నుమూశారు. అతను ఏ దేశానికి చెందినవాడు? చరిత్రలో ధ్వని వేగాన్ని మించినటువంటి మొట్టమొదటి పైలట్ చెక్ ఏగర్ కన్నుమూశారు. సో ఈయన ఏంటంటే ధ్వని వేగాన్ని మించినటువంటి వేగంతో ఆయన పైలట్ని నడుపుతారనమాట. సో చరిత్ర సృష్టించినటువంటి పైలట్ ఆయన. సో ఆయన పేరు చెక్ ఏగర్ అనమాట. అతను ఏ దేశానికి చెందినటువంటి వాడు అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. సమాధానం అమెరికా. యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మరియు టెస్ట్ పైలట్ చెక్ ఏగర్ 1947లో లెవెల్ ఫ్లైట్లో ధ్వని వేగాన్ని అధిగమించి చరిత్రలో నిలిచినటువంటి మొదటి పైలట్ అయ్యారు. ఓకే, 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఫైనాన్షియల్ ఇయర్ 2021లో భారత జీడిపిని ఎంత శాతంగా అంచనా వేసింది? ఓకే, క్రిసిల్ అనేటువంటి ప్రముఖ సంస్థ ఉంది, రేటింగ్ ఏజెన్సీ. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో భారతదేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత శాతంగా ఉంటుంది అని చెప్పేసి అంచనా వేసింది అంటే -7.7%గా ఉంటుంది అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ భారతదేశ జీడిపి యొక్క సంకోచ రేటును తగ్గించింది మరియు ఇప్పుడు 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.7%కి కుదించగలదని ఆశిస్తోంది. 2020 సెప్టెంబర్లో 9% అంచనాతో పోలిస్తే వేగంగా కంటే 2వ త్రైమాసికంలో రికవరీ పొందనుంది అని చెప్పేసి క్రిసిల్ తన యొక్క రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. 8th క్వశ్చన్ చూసుకుంటే భారతదేశం వంటి టీ ఉత్పత్తి చేసేటువంటి దేశాలు అంతర్జాతీయ టీ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తాయి? భారతదేశం వంటి టీని ఉత్పత్తి చేసేటువంటి దేశాలు అంతర్జాతీయ టీ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తాయి అంటే 15th డిసెంబర్ని అంతర్జాతీయ టీ దినోత్సవంగా టీని ఉత్పత్తి చేసేటువంటి మనలాంటి దేశాలు ఆ పర్టికులర్ 15th డిసెంబర్ని దీనికి సంబంధించినటువంటి దినోత్సవంగా పాటించడం జరుగుతుంది. భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, కెన్యా, మాలావి, మలేషియా, టాంజానియా మరియు ఉగాండా వంటి దేశాల ఉత్పత్తి సంస్థలలో 2005 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 15న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఓకే, సో ఈ పర్టికులర్ కంట్రీస్ అన్నీ కూడా టీని ఉత్పత్తి చేసేటువంటి దేశాలన్నమాట. ఇంకా 9th వన్ చూసుకుంటే నేను ఇది థంబ్నెయిల్లో పెట్టాను. ఓలా కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ సదుపాయాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఓకే, ఓలా కంపెనీ ఉంది కదా, ఓలా క్యాబ్స్. సో ఆ కంపెనీనే ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్, ఓకే, ఓలా క్యాబ్స్ కాదు తయారు చేసేది, అతిపెద్ద స్కూటర్ తయారీ సదుపాయాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది అంటే తమిళనాడులో. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఆ యొక్క సంస్థని, కంపెనీని తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేయబోతోంది. సో ఇది పెద్ద రికార్డ్ అనమాట ఓలాకి సంబంధించి. సో ఆ యొక్క అవకాశాన్ని తమిళనాడు పొందడం జరిగింది. సో తమిళనాడులో ఓలా యొక్క స్కూటర్లను తయారు చేసేటువంటి కంపెనీ, అది కూడా అతిపెద్ద కంపెనీని ఎస్టాబ్లిష్ చేయబోతోంది. సాఫ్ట్ బ్యాంక్ మద్దతు గల మొబిలిటీ ప్లాట్ఫామ్ ఓలా తమిళనాడు ప్రభుత్వంతో 2400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తయిన తర్వాత తమిళనాడులోని ఓలా ఫ్యాక్టరీ ప్రపంచంలో అతిపెద్ద స్కూటర్ తయారీ కేంద్రంగా నిలవనుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, గుర్తుపెట్టుకోండి. 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2023 FIH పురుషుల హాకీ ప్రపంచ కప్ ఏ ప్రదేశంలో జరుగుతుంది? మన దేశంలో 2023 సంవత్సరంలో FIH పురుషుల హాకీ ప్రపంచ కప్ ఏ ప్రదేశంలో జరుగుతుంది అంటే ఒడిస్సాలో జరగబోతోంది. 2023 FIH పురుషుల హాకీ ప్రపంచ కప్ ఒడిస్సాలో వరుసగా రెండవసారి నిర్వహించబడుతుందని అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH ప్రకటించింది. ఈ టోర్నమెంట్ భువనేశ్వర్ మరియు రూర్కెలా అనేటువంటి 2 వేదికల్లో జరుగుతుంది. ఓకే, 11th క్వశ్చన్ చూసుకుంటే కరెన్సీ నోట్ల రసీదు, నిల్వ మరియు పంపకం కోసం ఏ నగరంలో ఆటోమేటెడ్ బ్యాంక్ నోట్ ప్రాసెసింగ్ సెంటర్
ఏబిపిసిను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ యోచిస్తోంది. కరెన్సీ నోట్ల రసీదు, నిల్వ మరియు పంపకం కోసం ఏ నగరంలో ఆటోమేటెడ్ బ్యాంక్ నోట్ ప్రాసెసింగ్ సెంటర్ ఏబిపిసిను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ యోచిస్తోంది అని చెప్పేసి అడిగితే జైపూర్. ఓకే, జైపూర్లో దీనికి సంబంధించిన ఏబిపిసి అనేటువంటి సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్బీఐ భావిస్తోంది. కరెన్సీ నోట్ల రసీదు, నిల్వ మరియు పంపకం కోసం జైపూర్లో ఆటోమేటెడ్ బ్యాంక్ నోట్ ప్రాసెసింగ్ సెంటర్ ఏబిపిసిను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిర్ణయించింది. 12th క్వశ్చన్, యునెస్కో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్గా ప్రకటించిన సంవత్సరం ఏది? యునెస్కో ఉంది కదా, యునైటెడ్ నేషన్స్. యునెస్కో అంటే ఇది. సో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్, సైంటిఫిక్, ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్గా ప్రకటించిన సంవత్సరం ఏది అంటే 2021. ఓకే, యునెస్కో 2021 సంవత్సరాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం క్రియేటివ్ ఎకానమీ ఇంటర్నేషనల్ ఇయర్గా ప్రకటించింది. ఓకే, 13వ క్వశ్చన్, దివంగత రాధికా రంజన్ ప్రామాణిక్ ప్రముఖ రాజకీయవేత్త మరియు ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీ? దివంగత అంటే చనిపోయినటువంటి వ్యక్తి. దివంగత రాధికా రంజన్ ప్రామాణిక్ ప్రముఖ రాజకీయవేత్త మరియు ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీ అని చెప్పేసి అడిగితే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. ప్రముఖ రాజకీయవేత్త, పశ్చిమ బెంగాల్కి చెందిన 5 సార్లు ఎంపీ అయినటువంటి రాధికా రంజన్ ప్రామాణిక్ వయసు సంబంధిత వ్యాధుల కారణంగా కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. 14వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విజన్ 2035 పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్ ఇన్ ఇండియా ఏ సంస్థ విడుదల చేసిన శ్వేతపత్రం? ఓకే, విజన్ 2035 పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్ ఇన్ ఇండియా ఏ సంస్థ విడుదల చేసిన శ్వేతపత్రం అని అడిగితే నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి శ్వేతపత్రం. నీతి ఆయోగ్ 14 డిసెంబర్ 2020న విజన్ 2035 ఇండియాలో ప్రజారోగ్య పర్యవేక్షణ అనేటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. విజన్ 2035 భారతదేశంలో ప్రజారోగ్య నిఘా అనేది ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి సంబంధించిన పని. 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల కన్ను మూసిన ఆంబ్రోస్ డ్లమిని ఏ దేశ ప్రధాని? ఓకే, ఇటీవల కన్ను మూసిన ఆంబ్రోస్ డ్లమిని ఏ దేశ ప్రధాని అని చెప్పేసి అడిగితే ఈశ్వతిని అనేటువంటి దేశానికంటే ఒక స్మాల్ ఐలాండ్ అనమాట అది. సో దానికి సంబంధించిన ప్రధాని. కరోనా వైరస్ బారిన పడిన తర్వాత దక్షిణాఫ్రికాలోని ఎస్వతిని ప్రధానమంత్రి ఆంబ్రోస్ డ్లమిని కన్నుమూశారు. ఆయన వయస్సు 52 సంవత్సరాలు. తర్వాత 16th చూసినట్లయితే, సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సమ్మిట్ SMDS 2020ను డెహ్రాడూన్ నిర్వహించింది. ఈ సమ్మిట్ యొక్క ఏ ఎడిషన్? ఓకే, ఈ సమ్మిట్ అనేది ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి అడిగితే 9th ఎడిషన్ అనమాట. 2020 డిసెంబర్ 11 నుండి డిసెంబర్ 14 వరకు అంతర్జాతీయ పర్వత దినోత్సవం సందర్భంగా 9వ ఎడిషన్ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సమ్మిట్ SMDS వర్చువల్ మోడ్లో నిర్వహించబడింది. 4 రోజుల పాటు జరిగే ఈ యొక్క శిఖరాగ్ర సమావేశాన్ని ఇండియన్ మౌంటైన్ ఇనిషియేటివ్ IMI నిర్వహించింది. మరియు డెహ్రాడూన్లోని సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫోరం ఉత్తరాంచల్ SDFU హోస్ట్గా చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ యొక్క 16 కరెంట్ అఫైర్స్ అనేవి ఈ 2 రోజులు కలిపి రావడం జరిగింది. సో డిసెంబర్ 14th అండ్ డిసెంబర్ 15th కలిపి మొత్తం 16 కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కంప్లీట్గా చూసి ఈ బిట్స్ని నోట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.